ఏ దంపతులైతే భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తారో ఆ దంపతులు అర్ధనారీశ్వరుల్లా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. మనస్సున మనస్సులాగా, తనువున తనువులాగా జీవితాంతం ఆనందంగా గడుపుతారు. అంటే దంపతుల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, ఎలాంటి అపార్థాలు లేకుండా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నిండు నూరేళ్లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటారన్నమాట. ఇక సంతానం కోరుకునేవారు, ఉన్న సంతానం వృద్ధిలోకి రావాలని కోరుకునేవారు ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండాలి. రోజంతా అయ్యవారి అభిషేకాలలోనూ అమ్మవారి కుంకుమార్చల్లోనూ పాల్గొని ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందితే తప్పకుండా వారికి సత్సంతానం కలుగుతుంది, సంతానం వృద్ధిలోకి వస్తుంది. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.